అన్న నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రామ్ కుమార్ అండి. రామ్ కుమార్ గారు ఏం చేస్తారండి? నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తానండి. సేల్ డీల్ మీద ఫైనాన్స్ చేస్తూ ఉంటాం మేము. మరి సేల్ దాని మీద ఫైనాన్స్ బిజినెస్ దానిలో చేస్తా అంటున్నారు. మరి ఈ రోజున మన రాష్ట్రం పెట్టుబడుల విషయాన్ని కానీ, అసలు మన రాష్ట్రం మీద డెవలప్మెంట్ పరంగా కానీ, అసలు మన రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు అసలు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? అసలు నేను చెప్పేది ఏముందండి, ఇది మనకి గవర్నమెంట్ వచ్చి 23 నెలలు అయింది కదా. ఈ 23 నెలల్లో నెలకి ఒక లక్ష కోట్ల లెక్కన 23 కోట్లు తీసుకొచ్చారు. 23 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు పెట్టుబడులు. అది మీరు నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా ఎవరిని చూసినా చెప్తుంది. లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తే జనాలు నమ్మరు కదండి, అవునా? ఇప్పుడు నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా ఉంటేనే పబ్లిక్ నమ్ముతుంది. అందువల్ల 23 లక్షల కోట్లు వచ్చినాయి అన్నీ మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తుంటే రాలేదు, మసిపూసి మారేడుకాయ చేసేసి లేనిదాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా క్రియేట్ చేస్తే జనాలు ఎల్లకాలం నమ్మరండి, ఒక్కసారి నమ్ముతారు. ఆ నమ్మకంతోనే నువ్వు నాకు ఏదో జరిగిపోయింది, నేను తండ్రి లేని బిడ్డని, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఒక్కసారి నమ్మారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పింది ఒక్కసారే, ఇక అది నువ్వు ఎన్ని రకాల దాన్ని మసిపూసి మారేడుకాయ చేద్దామన్నా నీ పాచిక పారదు. సార్, నిన్న మహానాడు వేదికకి 2 రోజుల వేడుకల మీద కూడా చంద్రబాబు నాయుడు చెప్పేది మొత్తం అబద్ధాలే, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన డెవలప్మెంట్ని చంద్రబాబు పేరు మార్చుకుని అలా చెప్పుకున్నాడు, అసలు మహానాడు వేదికకి మొత్తం అబద్ధాలు చెప్పమారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అది నిజం కాదంటారా? 100% నిజం కాదండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది గ్రౌండ్లో వచ్చి చూస్తే వచ్చిన కార్యకర్తల్లో వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందంటే, నేను ఎందుకంటే 2 రోజుల మహానాడుకి నేను హాజరయ్యా. 10 గంటల నుంచి 6 గంటల వరకు ఫస్ట్ రోజున బోడే ప్రసాద్ గారు దాంట్లో ఉన్నాను, రెండో రోజున 10 గంటల నుంచి 6 గంటల వరకు మా గద్దె రామ్మోహన్ గారి దగ్గర ఉన్నాను, మధ్యలో మన చెన్నిపాటి గాంధీ గారి దగ్గరికి వెళ్ళా. ఎక్కడికి వెళ్ళినా జనాలు లైవ్లో వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు మేమేం చేసామంటే, మన బోడే ప్రసాద్ గారి దాంట్లో ఒక 150 మంది వస్తారని ముందు ఎక్స్పెక్ట్ చేసాం. 150 అనుకున్నది కాస్త 350 మంది వచ్చారు. అట్లానే గద్దె రామ్మోహన్ గారు దాంట్లో మేము 200 ఎక్స్పెక్ట్ చేస్తే 400 మంది వచ్చారు. అసలు ఈ మహానాడు ఎలా జరిగిందండి? దీంట్లో ఒక మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరి ప్రమేయం లేదు. ఇక్కడ కేవలం క్లస్టర్లు, బూత్ ఇన్ఛార్జీలతోనే జరిపేది. ఇట్లా జరిపితేనే అంత సక్సెస్ వచ్చిందంటే 12 దేశాల్లో వరల్డ్ వ్యాప్తంగా 18 లక్షల పీపుల్ ఈ మహానాడులో హాజరయ్యారు. లేదంటే మీకు గూగుల్ కొట్టుకోమనండి, మేము ఒకదంపుడు లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు చెప్పలేము. అది మీకు అలవాటు, మీ అసాక్షి పేపర్కి అలవాటు. మేము ఏది మాట్లాడినా ట్రాన్స్పరెంట్గా 100కి 110% నిజాయితీగా ఉంటుంది. గూగుల్లో కొట్టి చూడండి, మీరు 18 లక్షలు రాలేదంటే మీరు ఏ రకమైన పనిష్మెంట్కైనా నేను రెడీ. అంటే మహానాడు వేదికకు మొత్తం అబద్ధాలు చెప్తున్నారని చెప్పి అంటున్నారు, నిజం కాదంటారు? అది 100 వాళ్ళు ఏమంటే ఒక మాట చెప్పమంటారా, ఒకే గూటి పక్షులు ఒకే చెట్టు కిందకి వెళ్ళినట్టుగా వాళ్ళు అది ఆ పార్టీ పుట్టుకే అబద్ధాల పుట్టుగా. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని ఇప్పుడు పందేం చేస్తుంది, బురదలో దొర్లిద్ది. ఆ బురద అందరికీ అంటించాలని ట్రై చేస్తూ ఉంటుంది. మనకు అవసరం లేదండి, మనం ఏది చెప్పినా ట్రాన్స్పరెంట్. అదే చెప్తున్నా నేను. ఎలక్షన్స్కి ముందు చెప్పాడు బాబు గారు, ఏమన్నాడు, సూపర్ 6 అమలు చేశాడా లేదా, ఎంతమందికి ఉంటే అంతమందికి విద్యాకానికి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా లేదా అమ్మఒడి. అట్లాగే మన లేడీస్కి ఫ్రీ బస్ అన్నాడు, ఇచ్చాడా లేదా. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడా లేదా. అట్లా ప్రతిదీ మన అన్నదానికి చేసేదానికి ట్రాన్స్పరెంట్కి దగ్గరగా ఉంటుందండి. అంతే. ఈ రోజున కొడాలని మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు చంద్రబాబు. అసలు మోడీ ఎక్కడ కనిపించినా సరే ఒంగొంగి నమస్కారాలు చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు. సార్, అదే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు అదే చెప్తున్నా కదండి, చేసేది వాళ్ళు, యువతల వాళ్ళ మీద నెడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 18 ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. అతను చేశాడు ఆ పని. వెళ్ళినప్పుడల్లా పబ్లిక్లో ఒకటి లోపలికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పట్టడం, బాబు నువ్వు మాకేమి ₹1 ఇవ్వకపోయినా పర్వాలా, నా మీద కేసులు రాకుండా చూడని అతను చేసిన పని యువతల మా మీద రుద్దటానికి ట్రై చేస్తున్నాడు. అది ఎవరో నమ్మే స్థితిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లేరండి. ఎందుకంటే జనాల్లో అందరిలో అవేర్నెస్ వచ్చింది. చెప్తున్నా కదా, నేను మిమ్మల్నైనా మీరు నన్నైనా ఒకసారి మోసం చేయగలరు, ఎల్లకాలం అంటే ఆ ఆట సాగదు. ఆ కొడాలి నాని ఆయనకి ఏం పని ఉంది, ఏదో రకంగా పార్టీని బతికించుకోవాలి. ఉన్న కాస్త కార్యకర్తలు కూడా అటు ఇటు జంప్ కాకుండా ఉండాలంటే ఇలానే ఉన్నది లేనట్టు ఉన్నది లేనట్టుగా ఉన్నదాన్ని లేకపోతే అభూత కల్పన చేసి పార్టీని నడిపించుకోవడం చేసేటటువంటి పని తప్పితే గ్రౌండ్లో రమ్మనండి. నేను గ్రౌండ్లోకి వచ్చి నిన్న ఒక వైసీపీ నాయకుడు కానీ కార్యకర్త కానీ వచ్చి చూస్తే సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, అసత్యాలు చెప్తున్నారా, లేకపోతే జనాల్లో రెస్పాన్స్ ఎలా ఉన్నదన్నది వచ్చి టాలీ చేసుకోమనండి. మేము చెప్పేది ఏమంటారు, 4వ తారీఖు నుంచి ప్రజల్లోకి వస్తామని చెప్తున్నారు సార్. అంటే చంద్రబాబు ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చాడో అవి ప్రజలకు అందరూ వివరించి చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు
అందరూ జూన్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ప్రజల్లో ఉంటామని చెప్తున్నారు సార్. ఒకవేళ ప్రజల్లోకి వస్తే ప్రజలు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారనుకోవచ్చు అసలు? ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా అతను చేసినటువంటి పాపాలని నిలదీయటానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే తను ప్రతీది అబద్ధాలు కోరే కదా. పోయిన టైం ఏమన్నాడు, పెన్షన్ సంవత్సరం పెంచకుండా పోతా అన్నాడు. ఒక్కసారి 2.5 సంవత్సరాలకు ఒకసారి లెక్కన పెంచాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పెన్షన్ ఇస్తా అన్నాడు. అమ్మఒడి ఇస్తా అన్నాడు. ఎవరికి ఇవ్వాల? 45 సంవత్సరాలు బీసీ వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇవ్వాల. అతను ఏంటంటే చెప్తున్నా తన యొక్క ప్రతీది అబద్ధాల చిట్ట, అబద్ధాల పుట్ట మీద 5 సంవత్సరాలు నడిచాడు అతను. ఆ నడకలోనే కాలం గడిచిపోయింది. అదే దాన్ని యువతల వాళ్ళకి నెడదామని చూస్తే అది అల్లకాలం జరగదండి. ఒకసారి 2 సార్లే. మీరు నేను పుట్టిన కానీ సచ్చేవారికి అబద్ధాలు చెప్తా అంటే పబ్లిక్ నమ్మటానికి రెడీగా లేరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి దాన్ని నిలదీయడానికి జనాలు కూడా అతనికంటే ముందు జనాలు చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు వస్తాడు అతను ఎప్పుడు పట్టుకు మనం నిలదీయాలి, ఏమయ్యా రేపు నువ్వేమంటా, అసలు రేపు ఎలక్షన్స్కి వెళ్తావు అని చేయడానికి జనాల క్యూరియాసిటీ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం మాట మీద నిలబడ్డాడు. చనిపోయినా బ్రతికిన అదే మాట మీద నిలబడతాడని చెప్పి కొడాలని నేను మాట్లాడుతున్నాను కదా సార్. మీరేంటి విరుద్ధంగా మాట్లాడుతున్నారండి? ఏమండి, కొడాలనానికి ఆప్షన్ లేదు. బీజేపీలోకి వెళ్ళాడు, టీడీపీలోకి రాలేడు. అట్లా మాట్లాడకపోతే మరి ఆ బిస్కెట్లు ఎలా పడితే అతనికి బిస్కెట్లు పడాలి కదా. బిస్కెట్లకి ఆశపడ్డ జనాలందరూ అలా మాట్లాడతారు సార్. ఆ బిస్కెట్లు జనాల మాటలు మనం పట్టించుకోవసలా. గ్రౌండ్లోకి రమ్మనండి, పబ్లిక్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకోమనండి. దాన్ని మీరు బేస్ చేసుకోండి. కానీ ఉన్నది లేనట్టుగా మాట్లాడేవాళ్ళు మాటలు ఎందుకు సార్? టైం వేస్ట్ సార్ మీది నాది. అంతే కదా.